టీటీడీ లడ్డు విషయాన్ని రాజకీయంగా మార్చేసి దేవుడికి అన్యాయం చేయడం కాకుండా కోట్లాది మంది భక్తులని మనోగతాన్ని చెలగాట మారుతూ ఉన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే, తప్పు తెలిసిన మాట వాస్తవమే. దాన్ని పదే చెప్పాల్సిన పని లేదు. మీ అరిచేతికి స్వర్గం అర్థం అక్కర్లా, మీ చేతుల్లో ఉందే యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళా దాన్ని వన్ మ్యాన్ కమిషన్ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ లడ్డులో ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత మగ్గిపోయిందో, ఎంత పొందుకోముందో చెప్పడం ద్వారా మీరు ఏం సాధించబోతారు? పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చెడగొడతారు, భక్తుల మనోభావాన్ని దెబ్బకొట్టిస్తారు. మీరు రాజకీయంగా ఒకరినొకరు మీ పొప్పం కల్పించుకోవడానికి, మీ రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ రెండు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. మీ పోటీ దేవుడి పని పెడతట, దేవుడిని అడ్డం పెట్టుకోండి. మీరు పోటీ చేసేది బయట పోటీ చేసుకోండి, కుస్తీ పట్టుకోండి, మలొద్దం చేయండి. నేను కానీ రెఫరీగా ఉంటాను మీ ఇద్దరి మధ్య. కొట్టుకుంటూ కూడా ఒక శాస్త్ర గొడవ లేకుండా పోతుంది. మీరెందుకు మీరు చేసిన పాపాలని దేవుడి పైన నెట్టేసి దేవుడిని అల్లకల్లోలం చేసి 10 కోట్లాది మంది భక్తుల మీద దెబ్బతీసిన అవసరం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే ఏకంగా సుప్రీంకోర్టుకి పోయి ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తే తెలియదు. మరి సుప్రీంకోర్టు రేపు ఇంకొక డెసిషన్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా కాలయాపన చేయడం, తప్పు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా తప్పించుకోవడం, బీటర్ బుష్ అని చెప్పని చుట్టూ కొట్టడం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు యాక్షన్ తీసుకుండొచ్చు. మీ చేత హక్కులు ఉన్నాయి. మళ్ళీ దానికి అసెంబ్లీ చర్చ ఎందుకు ఉండాలా? ఆ తర్వాత వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? సిట్ వేసింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్. మరి వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? ఇవన్నీ కూడా పోటకం, నాటకం, కాలయాపన చేయడం, దేవుణ్ణి ఉపయోగించుకొని ఒకరి మీద రాజకీయ